రాజధానికి తొలి విడతలో తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో ల్యాండ్ పూలింగ్ జరిగింది. రెండో విడతలో పెదకూరపాడు నియోజకవర్గాల్లో గ్రామాలున్నాయి. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాకే పరిమితమైన అమరావతి నిర్మాణం తాజాగా పల్నాడు జిల్లాకు విస్తరిస్తోంది. ఇక తాజాగా ప్రభుత్వం భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంపై పెదకూరపాడు నియోజకవర్గంలోని గ్రామాల రైతులు అభిప్రాయాలపై ఏబిఎన్ స్పాట్ లైట్ ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 2014లో తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు కేంద్రంగా భూ సమీకరణ జరిగింది. తొలి విడతలో దాదాపు 34,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేశారు. తొలి విడతలో తీసుకున్న భూములకు అదనంగా ఇప్పుడు సమీకరణ జరగబోతోంది. రెండో విడతలో 7 గ్రామాల నుంచి 16,000 ఎకరాలను సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. అందులో పెదకూరుపాడు నియోజకవర్గం పరిధిలోని 4 గ్రామాలున్నాయి. పల్నాడు జిల్లాలోని తమ నియోజకవర్గం గ్రామాలు రాజధాని నిర్మాణంలో భాగం కావడం సంతోషంగా ఉందని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అంటున్నారు. రైతులే భూములిచ్చేందుకు ముందుకొచ్చారని ఆయన చెప్పారు. మీరు చేసిన నిర్లక్ష్యం వల్లే ఇవాళ రాజధానిలో పనులు వెనకబడ్డాయి, కుంటుపడ్డాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిస్టర్ అంబటి రాంబాబు గారు, మా నియోజకవర్గానికి సంబంధించి పూలింగ్ విషయంలో మా ప్రజలు వెళ్ళి అడగటంతో రెండో దశ పూలింగ్ కోసం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు దీంట్లో ఈ గ్రామానికి సంబంధించి రైల్వే లైన్ కానీ అట్లానే కాలువకు సంబంధించిన కానీ భూములు పోతున్నాయి. అందువల్ల మా ప్రజలు అడిగిన కోరిక మేరకు ఆయన రెండో దశ పూలింగ్ ఒప్పుకోవడం జరిగింది. అంతేగాని ఆయన సొంతానికి కాదండి ఈ భూములు తీసుకుంటుంది, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం. ఆయన తెలుగుదేశం పార్టీకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో ఇవ్వట్లేదండి భూములు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు సీఎంగా హోదాలో ప్రభుత్వానికి ఇస్తున్నారు ఈ ఆస్తులు. చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా ఇవ్వట్లేదు, తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా ఇవ్వట్లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా రియల్ ఎస్టేట్ అనో లేకపోతే భూదాహం అనో పేపర్ హెడ్డింగ్లు పెట్టుకుంటే మీ యొక్క పాంప్లెట్ల రూపంలో ఉన్న మీ సాక్షి పేపర్లో హెడ్డింగ్లు రాసుకుంటే సరిపోదు. ప్రజలకు వాస్తవం తెలియజేసిన బాధ్యత పేపర్ మీద ఉంది. మీ సాక్షి పత్రిక అనేది ఒక పాంప్లెట్ రూపంలో తయారైంది, కానీ వాస్తవాలు తెలియజేయకుండా ఉంది. దయచేసి అది తెలుసుకోండి. రెండో విడత భూ సమీకరణకు తాజాగా సిఆర్డీఏ నోటిఫికేషన్ ను పెదకూరుపాడు నియోజకవర్గం రైతులు స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అయితే భూములు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ వాటిని అభివృద్ధి చేయడంలో కూడా పెట్టాలని రైతులు కోరుతున్నారు. దీనివల్ల రైతులందరూ సంతోషంగానే ఉన్నారు. మేమందరం పూలింగ్కి ఇస్తాము. అయితే ఇక్కడ రైతులు డిమాండ్స్ అనేవి ఒక 2 డిమాండ్స్ ప్రధానంగా వినపడుతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రధానంగా కౌలు సమస్య అనేది బాగా రైతులు చెప్తున్నారు. ఈ కౌలు సమస్య తేలితే కనుక రైతులందరూ సంతోషంగా ఇస్తారు. ప్రధానంగా ఏంటంటే 10 సంవత్సరాల క్రితం 30,000 ఇచ్చారు. ఇప్పుడు ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ఆ కౌలు మాకు గిట్టుబాటు కాదు, మాకు ఎక్కువ కౌలు ఇవ్వాలని అడుగుతున్నారు. అందరూ డిమాండ్ చేసే కౌలు మినిమం 50,000 ఇవ్వమని రైతులందరూ అడుగుతున్నారు. అది ప్రధానంగా. మిగతా ఈ వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాలు అవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు. ఎందుకు అంటే ఇక్కడ రైతులను ఎవరు బలవంతం పెట్టి ఏమీ భూములు తీసుకోవట్లేదు. రైతులందరం సంతోషంగానే ఇస్తున్నాము. మేమే వాళ్ళ చుట్టూ తిరిగి మేమే ఇస్తామని చెప్పాము. పూలింగ్ ఇవ్వడానికి మేమంతా రెడీగానే ఉన్నాము. యాక్చువల్గా ముందే మేము చంద్రబాబు నాయుడు గారిని ఆఫీస్కి వెళ్ళి, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అందులో నేనున్నాను, సాయి గారు ఉన్నారు. మేమే అర్జీ తీసుకుని వెళ్ళి కలిసాము. సంతోషంగా సారు కూడా ఓకే అన్నారు, తీసుకుంటామన్నారు. తర్వాత మళ్ళీ కొంతకాలమేమో ట్రాక్ వరకు తీసుకుంటారు, డబ్బులు ఇస్తారు, అది ఇది అంటే మేము భయపడ్డాం. అట్లా కాదండి, అలా మాకొద్దని చెప్పేసి బాబు గారిని కలిసిన తర్వాత అట్లా ఏం లేదు, అంతా మీ గ్రామాల్లో కనెక్టివిటీ ఉండాలి కాబట్టి మేము తీసుకుంటాము, ఖచ్చితంగా తీసుకుంటామన్నారు. ఇప్పుడు అనౌన్స్ చేశారు. దానికి మాకు ఆనందంగా ఉంది. తమ భూములకు ధరలొస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు.